హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ చాప్టర్ 1142 నుంచి ఫుల్ స్పాయిలర్స్ అయితే రావడం జరిగింది. ఈ చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒకసారి లాస్ట్ చాప్టర్లో ఏం జరిగిందో తెలుసుకుందాము. నామే అండ్ రోడ్ వచ్చి విలేజ్లోకి రావడం చూసాము. అలాగే రోడ్డుకి సామ్రాగ్ అండ్ గున్కో గురించి కూడా తెలుసు. బట్ గైట్ అడిగినప్పుడు సామ్రాగ్ అండ్ గున్కో గురించి ఏం చెప్పలేదు. అయితే లూఫీ అండ్ జోరో వచ్చి లోకేని ఫ్రీ చేస్తారని గైడ్తో చెప్తే అది గడ్డు వెళ్ళి అజారుద్దీన్కి చెప్తుంది. ఇక వాళ్ళందరూ కలిసి లూఫీ లోకిని ఫ్రీ చేయకుండా స్టాప్ చేయాలని చెప్పి లూఫీ దగ్గరికి రావడం చూస్తాము. అయితే వాళ్ళు కొంచెం లేట్ గా వచ్చారు. బట్ లోకి లెఫ్ట్ లెగ్ ఒక హ్యాండ్ కప్ ఉండడం చూసుకోవచ్చు. ఇక లోకి ఆ ఇంజురీస్ తో కాన్షియస్ లో ఉండడం చూసి సూఫీ షాక్ అయిపోతాడు. ఇక ఆ తర్వాత నుంచి ఏం జరిగిందో ఈ చాప్టర్ లో తెలుసుకుందాము. ఈ చాప్టర్ ఒక టైటిల్ నేమ్ వచ్చి ద థింగ్స్ ఐ ఫియర్డ్. ఈ చాప్టర్ వచ్చి వాళ్ళ స్కూల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ స్కూల్లో జోగు మందర్ అనే ఒక హ్యూజ్ స్నేక్ వచ్చి జైంట్ చిల్డ్రన్స్ ని చేజ్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ స్నేక్ ఒక జైంట్ చిల్డ్రన్ ని పట్టుకొని తింటూ ఉంటుంది. అప్పుడే ఒక ఓల్డ్ జైంట్ వచ్చి ఒక హ్యూజ్ హ్యామర్ తో ఆ స్నేక్ హెడ్ మీద హీట్ చేసి ఆ జైంట్ చిల్డ్రన్స్ తో నేను ఆ స్నేక్ ని అటాక్ చేస్తాను, మీరు నాకు దారిని ఇవ్వండి చిల్డ్రన్స్ అని చెప్తాడు. ఇక నెక్స్ట్ డబుల్ పేజ్ లో చూసుకుంటే సాల్ టాప్ ఆఫ్ ది బ్రాంచ్ మీద కూర్చొని ఉండడం చూసుకోవచ్చు. ఇక అక్కడ నుంచి దిగి ఆ హ్యూజ్ స్నేక్ ని తన హ్యాండ్ కి ఆకి కోటింగ్ వేసుకొని పవర్ఫుల్ పంచెస్ తో హీట్ చేసి గ్రౌండ్కి వేసి స్మాష్ చేస్తాడు. అప్పుడు సాల్వ్ వచ్చి చిల్డ్రన్స్ తో నేను లేట్ గా వచ్చినందుకు సారీ, ఏ కేబా అక్కడ నుంచి దూరంగా వచ్చేయమని అంటాడు. ఇక వాళ్ళ టీచర్ జైంట్ చిల్డ్రన్స్ ని సేవ్ చేయడం చూసి సర్ప్రైజ్ అయిపోతారు. ఇక కేబా ఎవరో మీకు తెలుసా? ఈ వాల్రా స్కూల్ కి కరెంట్ ప్రిన్సిపల్. అలాగే అక్కడ ఫార్మర్ జైంట్ వారియర్ పైరట్స్ కూడా ఉంటారు. ఇక్కడ కీబా ఫేస్ వచ్చి వాల్రస్ లాగా ఉంటుంది. అసలు వాల్రస్ అంటే ఏంటో తెలుసుకుందాము. వాల్రస్ వచ్చి ఒక యానిమల్. ఇక్కడ ఫోటోను పెడుతున్నాను చూసుకోండి. ఈ యానిమల్ వచ్చి డాల్ఫిన్స్ అండ్ పెన్విన్స్ లాగా వాటర్ లోనే నివసించే యానిమల్. ఇవి ఎక్కువగా ఆర్కిటిక్ ఓషన్ లో ఉంటాయి. సేమ్ యానిమల్ లాగా అతని ఫేస్ అనేది ఉంటుంది. అయితే అతనికి డెవిల్ ఫ్రూట్ పవర్స్ ఉన్నాయో లేదో మనకు తెలియదు. అలాగే అతను జో ఐలాండ్ లో మింక్ ట్రైబ్స్ ఉన్నారు కదా, అలాగే కీబా కూడా హాఫ్ మింక్ అని అనుకుంటున్నా. అలాగే కీబాకి 2 లాంగ్ స్పైక్స్ తో ఒక హ్యూజ్ హ్యామర్ కూడా ఉండడం చూసుకోవచ్చు. అప్పుడే జైంట్ చిల్డ్రన్స్ వచ్చి మిస్టర్ ప్రిన్సిపల్ మీరు కూడా ఒక వారియరా అని షాక్ అయిపోతారు. అలాగే సాల్ సూపర్ స్ట్రాంగ్ అని చాలా రూమర్స్ విన్నాము, అది కూడా రియాలా? అండ్ నావీలో కూడా సాల్ ముందు పని చేశాడని మెన్షన్ చేస్తారని అంటారు. ఇక నెక్స్ట్ కీబా వచ్చి మాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సోలని అంటే నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు, అయితే ఈ స్నేక్ ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే అప్పుడే బయట ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి సాల్ ఘటనలో హైడ్ చేసుకుని ఉన్న రాబిన్ అండ్ చాపర్ బయటికి వస్తారు. అప్పుడే రాబిన్ సాల్తో సన్బల్లో లాగా ఈ స్నేక్ కూడా ఒక మాస్టరా అని అడిగితే దానికి సాల్ వచ్చి ఇవి మాస్టర్స్ ఏమీ కాదు, జస్ట్ నార్మల్ వైల్డ్ యానిమల్స్ మాత్రమే అని చెప్తాడు. అప్పుడు చాపర్ వచ్చి ఆ స్నేక్ చాలా హ్యూజ్ గా ఉందని సర్ప్రైజ్ అయిపోతుంది. అలాగే ఇలాంటి విఐడి ఇన్సిడెంట్స్ ఒకదాని తర్వాత ఒకటి వార్ల స్కూల్లో జరుగుతూనే ఉంటాయి. అప్పుడే వుల్ఫ్ అనే పేరుతో ఉన్న ఒక టీచర్ వచ్చి ఇంజురీస్ తో పడిపోయి ఉంటుంది. ఆమెను చిల్డ్రన్స్ అలా చూసి సడన్ గా నిద్రలోకి వెళ్ళడం చూసుకోవచ్చు. అప్పుడు సాల్ తన దగ్గర ఉండే వాళ్ళతో చిల్డ్రన్స్ ని ప్రొటెక్ట్ చేయమని చెప్తాడు. బట్ కొంతమంది చిల్డ్రన్స్ మిస్ అవ్వడం చూసి మిగతా చిల్డ్రన్స్ ఎక్కడికి వెళ్లారని అడిగితే అప్పుడు ఒక జైంట్ చిల్డ్రన్ వచ్చి అదిగో అక్కడ ఉన్నారు, వాళ్ళు బీచ్ వైపు వెళ్తున్నారు. కానీ టీచర్ మేము వాళ్ళని ఎంత పిలిచినా కూడా వాళ్ళు అస్సలు రెస్పాండ్ అవ్వలేదు, అందరూ నిద్రలో ఉన్నారు, చాలా వియర్డ్గా అనిపించిందని చెప్తారు. దానికి రాబిన్ వచ్చి వాళ్ళు నిద్రలో ఉన్నారా, కానీ వాళ్ళు నడుస్తున్నారు కదా అని అంటే అవునని జైంట్ చిల్డ్రన్ చెప్తాడు. ఇక ఆ తర్వాత మనం కొంతమంది గ్రూప్ ఆఫ్ జైంట్ చిల్డ్రన్స్ వాళ్ళ స్కూల్ దగ్గర నుంచి లైన్ లో నిద్రలోనే నడుచుకుంటూ వెళ్తూ ఉండడం చూసుకోవచ్చు. అది స్లీప్ వాకింగ్ అని అనుకోండి. అలాగే ఆ కిడ్స్ ని గింకా ఆరోస్ లో ఒక ఆరో వచ్చి కిడ్స్ ని బీచ్ కి గైడ్ చేస్తూ ఉండడం కూడా చూసుకోవచ్చు. అయితే ఇదంతా జైంట్ చిల్డ్రన్స్ ని కిడ్నాప్ చేయడానికి హోలీ నైట్స్ పని అన్నమాట. ఇక జైంట్ చిల్డ్రన్స్ వచ్చి అందరూ స్లీప్ వాకింగ్ చేస్తూ ఉన్నారు. బట్ ఎవరు కూడా అస్సలు రెస్పాండ్ అవ్వడం లేదని చెప్తే దానికి సాల్వ్ వచ్చి అందరూ ఎక్కడికి వెళ్తున్నారు, వెనక్కి రండి అని అంటే అప్పుడే దగ్గరలో ఉన్న ఫారెస్ట్ లో సడన్ గా కొన్ని మ్యాసివ్ షాడోస్ అపీర్ అవుతాయి. ఆ షాడోస్ వచ్చి మాన్స్టర్ లాగా టర్న్ అయిపోతాయి. అది ప్రిన్సిపల్ కీబా చూసి ఎమర్జెన్సీ మెజర్ ని తీసుకోవాలని ఒక ఆర్ని బ్లో చేసి ఎల్బోలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసేలా చేస్తుంది. అలాగే స్కూల్లో ఉన్న చిల్డ్రన్స్ అందరినీ ఎవాక్యువేట్ చేస్తుంది. ఇక అక్కడి నుంచి అండర్ వరల్డ్ లోకి షీన్ అనే షిఫ్ట్ అవుతుంది. అక్కడ లోకి లూఫీ ముందు నిలబడుకొని ఉంటాడు. అలాగే తన హ్యాండ్ లో రాగ్నర్ ని పట్టుకొని ఉంటాడు. బట్ లోకేకి ఇంజురీస్ ఉన్నా కూడా బాగానే ఉన్నట్టు ఉన్నాడు.
అప్పుడే లోకి లూఫీతో ఒక సీ ప్రిజన్ స్టోన్ కాపుని నా లెఫ్ట్ లెగ్ కి అలానే పెట్టి నా పవర్ ని రీస్టోర్ చేయొచ్చని అనుకున్నావా? ఎంత అమాయకంగా ఉన్నావు. మీరు ఎల్బాకి ఏం కాకూడదని అనుకుంటే నన్ను ఇమీడియట్ గా రిలీజ్ చేయండి. లేదు నేను అబద్ధం చెప్తున్నానని మీకు అనిపిస్తే నా పవర్ ఏంటో ఇప్పుడే మీకు నేను చూపిస్తానని చెప్తాడు. దానికి లూఫీ వచ్చి నీకు హెల్ప్ చేసినందుకు ఒక రవ్వ కూడా జాలి లేకుండా జాలిరెడ్డిలాగా ఎలా మాట్లాడుతున్నావు అన్నట్టు అతన్ని లోకి అలా చూస్తాడు. అప్పుడే సంజీవ్ వచ్చి అతను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడని అంటే దానికి లోకి వచ్చి నీ ప్లేస్ లో నేను ఉంటే ఇక్కడి నుంచి పారిపోయేవాడిని. ఇప్పుడు నేను కొన్ని టైమ్స్ బ్లాస్ట్ చేస్తే ఏదో ఒక దానికి తగులుకొని ఫైర్ స్ప్రెడ్ అనేది అవుతుంది. నీకు ఎల్బా వీక్నెస్ ఎలా తెలుసు? అలాగే నాకు కూడా తెలుసు. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నా పవర్స్ డిస్ట్రాయ్ చేయగలని నీకు తెలుసు కదా అజరుద్దీన్ అని అంటే దానికి అజరుద్దీన్ వచ్చి స్టాప్ లోకి అలా చేయొద్దని చెప్తాడు. ఇక నెక్స్ట్ ఎపిక్ డబుల్ పేజ్ లో చూసుకుంటే లోకి తన దగ్గర ఉండే ర్యాగ్నర్ తో ఎల్బాలో ఉన్న యాడెంట్రీని హిట్ చేస్తాడు. అది చూసి లూఫీ, జోరో, సాంజా అండ్ జైంట్ వారియర్ పైరేట్స్ వచ్చి షాక్ లో ఉంటారు. ఇక్కడ ర్యాగ్నర్ వచ్చి అది ఒక హ్యామర్ లాగా ఉంటుంది. ఎక్కడైతే ఆ ర్యాగ్నర్ తో హిట్ చేస్తాడు ఆ ప్లేస్ లో వచ్చి ఒక పిడుగు పడుతుంది. ఇక ఆ పిడుగు వల్ల యాడెంట్రీకి ఫైర్ అంటుకోవడం వల్ల ఇప్పుడు సన్ వరల్డ్ వచ్చి చాలా డేంజర్ లో ఉంది. అలాగే ఇక్కడ ఫైర్ అంటుకోవడము జైన్స్ అండ్ స్టార్స్ పైరట్ లో ఉన్నారు కదా అక్కడి వాళ్ళకి కనిపిస్తుంది. అది జైన్ చూసి జరులతో ఈ ఐలాండ్ సౌత్ డైరెక్షన్ లో ఫైర్ అంటుకుంది. అందుకేనా ముందు ఎవరో హార్ని ఊదారని అంటే దానికి జరులు వచ్చి ఫాస్ట్ గా అక్కడికి వెళ్ళి ఆ ఫైర్ ని స్టాప్ చేద్దాం పది అని అంటాడు. ఇక అక్కడ నుంచి వాళ్ళ స్కూల్ కి షీన్ అనేది షిఫ్ట్ అవుతుంది. అక్కడ ఆంగే సాలా అండ్ కీబాతో సేమ్ ఇలాంటి మాస్టర్స్ ని ఆమె ముందే చూసిందని మాకు ఎస్టర్డే చెప్పింది. ఆమె క్లాస్ లో కొన్ని పిక్చర్స్ ని డ్రా చేసి కిడ్స్ ఇవంటే నాకు భయం అని చెప్పింది. ఇక తర్వాత కిడ్స్ కూడా కొన్ని మాస్టర్స్ ని డ్రా చేసి ఇవంటే భయం అని చెప్పారని చెప్తుంది. అయితే ఇక్కడ మనం పిక్చర్స్ ని చూసుకోవచ్చు. ఆ పిక్చర్స్ లో లోకే అండ్ నీకని కూడా చూసుకోవచ్చు. ఇక వాళ్ళకి లైఫ్ రావడం చూసి కిడ్స్ సడన్ గా భయపడినట్టు ఉన్నారని చెప్తుంది. ఇక లాస్ట్ డబుల్ పేజ్ లో చూసుకుంటే కిడ్స్ డ్రా చేసిన పిక్చర్స్ లో ఉండే మాస్టర్స్ వచ్చి వాళ్ళ స్కూల్ ని చుట్టుముట్టు ఉంటాయి. అప్పుడే సాల్ కేబా అండ్ ఆంగేతో ఫారెస్ట్ నుంచి వచ్చే మాస్టర్స్ ని మీరు చూసుకోండి అని చెప్తాడు. ఇక డిఫరెంట్ కిడ్స్ వచ్చి డిఫరెంట్ మాస్టర్స్ ని డ్రా చేసి ఉంటారు కదా అవి ఒక్కొక్క స్టైల్లో ఉంటాయి. ఒక యూజ్ డ్రాగన్, హెల్మెట్ తో బేర్, జైంట్ బర్డ్, లైటింగ్ థండర్ క్లౌడ్, ఒక గోస్ట్, అలాగే జైంట్ స్కెల్టన్ షోల్జర్, జైంట్ వుల్ఫ్, లోకి లాంటి జైంట్ ని అలాగే నీకా లాగా ఉండే హార్లీ బుక్ లోని పిక్చర్ లాగా ఉండడం చూసుకోవచ్చు. ఇక చాప్టర్ ఎండ్ లో వచ్చి కొనుక్కో కిలింగం అండ్ సమనర్ వచ్చి అక్కడ ఏం జరుగుతుందో మొత్తము అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఈ చాప్టర్ లో మనకి అసలు శామ్రాకే కనపడాడు. ఇక గిలింగం వచ్చి మనం ప్లాన్ చేసినట్టే అంతా బాగానే జరిగిందని అంటే దానికి సమనర్ గిలింగం ని కాంప్లిమెంట్ చేస్తాడు. బట్ గిలింగం వచ్చి ఇక్కడ కిడ్స్ రావడానికి ఇంకొంచెం టైం పడుతుంది కదా ఎవరైనా వాళ్ళని సేవ్ చేయడానికి తీసుకెళ్ళడానికి వస్తారేమో అని అంటే దానికి సమనర్ స్మైల్ చేసి లవ్ అందరినీ హర్ట్ అయ్యేలా చేస్తుంది. పక్కనే ఉన్న గున్కోని పిలిచి నువ్వు దేనికైనా భయపడతావా అని అంటే దానికి గున్కో వచ్చి నీకాని రిప్లై ఇస్తుంది. ఇక్కడ కేస్ ని కిడ్నాప్ చేయడంలో హోలీ నైట్స్ ప్లాన్ వర్క్ అవుతుందా అలాగే లూఫీ వియస్ లోకి ఫైట్ స్టార్ట్ అవుతుందా అని నెక్స్ట్ చాప్టర్ లో తెలుసుకుందాము. ఈ చాప్టర్ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇలానే మా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇక నెక్స్ట్ చాప్టర్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.